Welcome back to BVR's classroom. Today's topic is ionic equilibrium. As far as syllabus is concerned, regarding ionic equilibrium chapter, we have four important topics. So, next slide lo clear ga undi. One is ionic product of water anukondi. Common ion effect. The third one is solubility and solubility product. And fourth part is calculations based on solubility product. ఇంతవరకు మీకు ఎక్కడ కూడా క్యాలిక్యులేషన్స్ టచ్ అయ్యి ఉండదు, కానీ సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి కంపల్సరీ ఒకటన్నా ప్రాబ్లం ఉంటుంది దీనిలోంచి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దీస్ ఆర్ ద ఫోర్ టాపిక్స్: అయానిక్ ప్రోడక్ట్, కామన్ అయాన్ ఎఫెక్ట్, సాల్యుబిలిటీ అండ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్, క్యాలిక్యులేషన్స్ బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనేది ఈ చాప్టర్లో ఇన్క్లూడ్ అయిన సిలబస్. ఈవేళ మనం ఫస్ట్ టూ టాపిక్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం: అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అండ్ కామన్ అయాన్ ఎఫెక్ట్. Let us see what is the meaning of water ionic product or ionic product of water. We all know that water is a weak electrolyte. Weak electrolyte ante meaning entante it dissociates to a very less extent. Ante water denga dissociate avali, H plus ions gaanu OH minus ions gaanu dissociate avali, adi chala takkuva jarugutundi. That's why it is called as a weak electrolyte. But it undergoes self ionization or which is also called as protolysis. Weak electrolyte అయినా కానీ ఎంతో కొంత ionization అనేది జరుగుతుంది. In this process, water molecule splits into hydrogen ion, that is H plus ion, and hydroxide ion, that hydroxide ion is OH minus ion. సో దాన్ని ఈక్వేషన్ రూపంలో కూడా మీకు అర్థమయ్యేలాగా డయాగ్రామేటిక్ గా కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. చూడండి, వాటర్ మాలిక్యూల్, ఫార్ములా ఆఫ్ వాటర్ మాలిక్యూల్ is H2O. అది అయనైజేషన్ జరుగుతుంది. Ionization means dissociation into hydroxyl ion. Hydroxyl ion is OH minus ion, and hydrogen ion, that is H plus ion. It happens to a very less degree, of course. ఎందుకన్నా అంటే మన మాట it is a weak electrolyte. Water is a weak electrolyte కాబట్టి చాలా తక్కువ అయనైజేషన్ జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హైడ్రోజన్ అయాన్ ఏదైతే ఫామ్ అయిందో it is highly reactive. Ionic form లో ఉంది కాబట్టి it is highly reactive. Since this H plus ion is highly reactive, it has the ability to react with water molecule. ఆ రకంగా కానీ రియాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం ఫామ్ అవుద్ది? H3O plus ion will be formed. That is called as hydronium ion. H3O plus ion is called as hydronium ion. సో చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్యూ టు అయనైజేషన్ ఆఫ్ వాటర్ OH minus and H plus ions are formed. Now this H plus ion being highly reactive, it has the ability to react with another water molecule, resulting in the formation of H3O plus ion. చూడండి, మీకు డయాగ్రామ్ ద్వారా చూపిస్తే చాలా గుర్తుంటుంది ఈజీగా అని చెప్పి ఈ రకంగా స్లైడ్ ని ఫ్రేమ్ చేశాను. సో 2H2O gives rise to H3O plus plus OH minus ion అనేది వచ్చింది. మీరు నోట్స్ రాసుకోండి ప్యారలల్ గా, నేను చెప్తున్నప్పుడే మీరు కూడా ఫాస్ట్ గా రాసుకున్నారు అనుకోండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నౌ we will try to apply the law of mass action. ఈ లా ఆఫ్ మాస్ యాక్షన్ అనేది ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మీరు కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్ లో చదివారు. ఏమన్నా కానీ డౌట్ ఉంటే ఒకసారి దాన్ని వెరిఫై చేయండి. సో ఇఫ్ వి అప్లై ద లా ఆఫ్ మాస్ యాక్షన్, ద వాల్యూ ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కే దేనిగా మార్పు చెందుతుందో చూడండి. ఇక్కడ లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారంగా డిసోసియేషన్ కాన్స్టెంట్ కే ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ టు ద మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. సో అది మీరు ఇంటర్మీడియట్ లో చదివినా కానీ ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ అవుతుంది అని చెప్పి డెఫినేషన్ కూడా చెప్పాను. సో అలా కానీ చూసినట్టయితే ఏమవుతుందో ఫార్ములా చూడండి. కే విల్ బి ఈక్వల్ టు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్, దీన్నే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అని పిల్లలు ఎప్పుడైనా స్క్వేర్ బ్రాకెట్ లోపల కానీ పెడితే. మరి దీన్ని దేనిగా పిలుస్తాం? OH మైనస్ కాన్సన్ట్రేషన్ కరెక్టే, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ డివైడెడ్ బై H2O అనేది వస్తుంది. సో ఈ రకంగా రాసినట్టయితే దిస్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆఫ్ మాస్ యాక్షన్. ఇక్కడ డిసోసియేషన్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది. లేదా ఇఫ్ వి రీఅరేంజ్ దట్ H2O నేమో ఈజ్ ఈక్వల్ టు అవతల కానీ రాసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్ ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ ఈజ్ ఈక్వల్ టు డిసోసియేషన్ కాన్స్టెంట్ కే ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్డిసోసియేటెడ్ వాటర్ మాలిక్యూల్. ఓకే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే since dissociation takes place to a very small extent అని చెప్పాను. మీకు స్టార్టింగ్ లోనే ఆ పాయింట్ చెప్పాను ఏంటి? వాటర్ ఈజ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్.
Since water is a weak electrolyte, ionization takes place to a very small extent. అక్కడే అదే విషయాన్ని ఇక్కడ రాసాం. సిన్స్ డిసోసియేషన్ టేక్స్ ప్లేస్ టు ఏ వెరీ స్మాల్ ఎక్స్టెంట్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్డిసోసియేటెడ్ వాటర్ మాలిక్యూల్స్ మే బి రిగార్డెడ్ యాజ్ కాన్స్టెంట్. సో డిసోసియేషన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది కాబట్టి there is no much difference in the concentration of H2O molecule, that is undissociated water molecule, before and after ionization. దీన్ని ఇక్కడ స్మాల్ ఈ కార్నర్ లో ఉన్నటువంటి పిక్చర్ చూడండి, నేను ఆరో మార్క్ తో చూపిస్తున్నాను. ఇన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటే చాలా ఒకటి మాత్రమే డిసోసియేట్ అయిందిగా చూపిస్తున్నాం, H+ అండ్ OH-, మిగిలిన అన్ని కూడా అన్డిసోసియేటెడ్. ఓకేనండి. మరి వాటర్ మాలిక్యూల్స్ చాలా వరకు అన్డిసోసియేటెడ్ గా ఉండిపోతాయి కాబట్టి thus the product of K into molar concentration of H2O gives another constant. అంటే K into molar concentration of H2O ఏదైతే ఉందో దీన్ని ఇంకొక కాన్స్టెంట్ తో రీప్లేస్ చేస్తాం, which is designated as KW. ఓకే, సో KW ఏమవుతుంది? KW will be equal to molar concentration of H+ into molar concentration of OH- అవుతుంది. Now this constant KW is known as the ionic product of water. ఓకే, దిస్ KW ఇస్ ద అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అవుతుంది. సో ఇంతవరకు మీరు స్టేజెస్ లో స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. సో 5 మార్క్స్ అడిగారు అనుకోండి, సాధ్యమైనంత వరకు ఇంతవరకు రాస్తే సరిపోతుంది. కానీ నేను ఇంకా కొంచెం మీకు అర్థం అయ్యే విధంగా ఎలాబొరేట్ గా మీకు స్లైడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ఏమేమి ఉంది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో it is only because of the self ionization of water that it can act as both acid as well as base. చూడండి, వాటర్ కెన్ యాక్ట్ యాజ్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్. ఎందుకని? ఇట్ ఈస్ డ్యూ టు ద సెల్ఫ్ అయనైజింగ్ నేచర్ ఆఫ్ వాటర్. స్టార్టింగ్ లో చెప్పాను, సెల్ఫ్ అయనైజేషన్ జరిగితే ఏమవుతుంది? H2O gives rise to H+ and OH-. సో ఆ సెల్ఫ్ అయనైజేషన్ లేకపోతే ఇక్కడ మనకి వాటర్ అనేది యాసిడ్ గాను బేస్ గాను ప్రవర్తించే ప్రసక్తి లేదు. సో దట్ ఇంపార్టెంట్ పాయింట్. వాటర్ ఈస్ వెర్సటైల్ ఇన్ నేచర్. వై వాటర్ ఈస్ వెర్సటైల్ ఇన్ నేచర్? బికాస్ ఇట్ అండర్గోస్ సెల్ఫ్ అయనైజేషన్. ఇప్పుడు any substance which increases the concentration of H+ ion would make water acidic. మనం ఏదైనా సబ్స్టెన్స్ ని వాటర్ లో యాడ్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ HCl కొద్దిగా యాడ్ చేసాం. HCl వాటర్ లో యాడ్ చేస్తే ఏమవుతుంది? H+ ion concentration increase అవుతుంది. సో ఎనీ సబ్స్టెన్స్ which increases the H+ ion concentration of water is called as acidic. So it makes water acidic. Similarly, any substance which increases the concentration of OH- ion would make water basic. అలా కాకుండా NaOH కొద్దిగా యాడ్ చేద్దాం. NaOH కానీ యాడ్ చేస్తే ఏమవుతుంది? వాటర్ లోకి ఏం రిలీజ్ అవుతాయి? OH- ions will be released. OH- ion concentration increase అవుతుంది కాబట్టి then that substance which increases the concentration of OH- would make water basic. సో అప్పుడు వాటర్ ఏమవుతుందండి? బేసిక్ సబ్స్టెన్స్ గా కన్వర్ట్ అవుతుంది, లేదా ఆల్కలైన్ నేచర్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా డ్యూ టు ద సెల్ఫ్ అయనైజేషన్ ఆఫ్ వాటర్ ఇట్ కెన్ టేక్ అప్ H+ ions and become acidic, or take up OH- ion and become basic. So that is why water is called as a versatile solvent. Okay, but pure water, the hydrogen ion concentration is always equal to hydroxide ion. ఎందుకని? వాటర్ ఈజ్ H2O, ఏమైనా కొద్దిగా డిసోసియేట్ అయితే దేనిగా డిసోసియేట్ అవుతుంది? H+ ions and OH- ions గా డిసోసియేట్ అవుతుంది. వెరీ గుడ్. ఎన్ని వస్తాయి? ఎన్ని H+ అయాన్లు వస్తే అన్ని OH- అయాన్లు వస్తాయి. దేర్ఫోర్ బట్ ఇన్ ప్యూర్ వాటర్ ఇక్కడ ఏం రాసుకున్నాం చూడండి, ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు హైడ్రాక్సైడ్ అయాన్ కాన్సన్ట్రేషన్. H+ అయాన్ ఈజ్ ఈక్వల్ టు OH- అయాన్ నెంబర్ పరంగా. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ H+ and OH- అయాన్స్ in water at a particular temperature is known as ionic product of water. ఆల్రెడీ KW ఎలా వచ్చిందో చూసాం, దానికి డెఫినేషన్ ఇది. సో ఈ డెఫినేషన్ మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ రాయవలసి వస్తే ఫస్ట్ రాయండి దీన్ని. ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ H+ and OH- ions in water at a particular temperature is known as ionic product of water. ఆ డెఫినేషన్ ని స్టార్టింగ్ లో రాస్తారు. ద వాల్యూ ఆఫ్ KW increases with the increase of temperature. ఇక్కడ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చింది చూడండి. ద వాల్యూ ఆఫ్ KW increases. ఎందుకని? as the temperature is increased, the dissociation of water or the self ionization of water increases. Self ionization of water అంటే as temperature increases, more and more number of H2O molecules dissociates into H+ ions and OH- ions. అది అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో అలాగా మీరు టెంపరేచర్ పెంచుతూ ఉంటే ఇంకా H+ అయాన్లు OH- అయాన్లు ఫామ్ అవడం జరుగుతుంది.
Therefore, Kw ఏమవుతప్పుడు the value of Kw increases with the increase of temperature. That is, the concentration of H plus and OH minus ions increases with increase in temperature. So ionic product is dependent on temperature. So as temperature increases, ionic product value, that is Kw, also increases. అనే విధంగా కూడా మీరు ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఓకే, ఇక్కడ టేబుల్ రూపంలో మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది. టెంపరేచర్ ఏమో లెఫ్ట్ సైడ్ రాసుకున్నాం, వాల్యూ ఆఫ్ Kw ఏ రకంగా చేంజ్ అవుతుంది అనేది రైట్ సైడ్ ఉంది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర Kw అంటే ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ H ప్లస్ అండ్ OH మైనస్ రెండు కలిపి ఎంత అవుతుంది? 0.11 into 10⁻⁻14 అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ కొంచెం పెరుగుతుంది, 0.31 into 10⁻⁻14. అదే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా వచ్చింది అనుకోండి, 1.00 into 10⁻⁻14 ఆ వాల్యూ ఉంటుంది. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కానీ వేడి చేసాం అనుకోండి మనం వాటర్ని, దెన్ ద వాల్యూ ఆఫ్ Kw బికమ్స్ 7.5 into 10⁻⁻14. ఇవన్నీ వాల్యూస్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ 25 డిగ్రీస్ దగ్గర మాత్రం 1.00 into 10⁻⁻14 అనేది లైఫ్ లాంగ్ మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మీకు చెప్పిన విషయమే మళ్ళీ ఇక్కడ వస్తుంది. ద వాల్యూ ఆఫ్ Kw at 25 degrees C is ఎంత? 1 into 10⁻⁻14. సిన్స్ ప్యూర్ వాటర్ ఈజ్ న్యూట్రల్ ఇన్ నేచర్. ప్యూర్ వాటర్ న్యూట్రల్ లా కాదండి, ప్యూర్ వాటర్ ఈజ్ న్యూట్రల్, ఇట్ ఈస్ నెదర్ ఎసిడిక్ నార్ బేసిక్. సో న్యూట్రల్ కాబట్టి H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ మస్ట్ బి ఈక్వల్ టు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. అదే ఇక్కడ మ్యాథమెటికల్ గా కూడా రాసుకోవడానికి ట్రై చేస్తున్నాం. H plus ion concentration is equal to OH minus ion concentration, that will be equal to X అనుకోండి. ఇప్పుడు ఆ రెండాటిని మల్టిప్లై చేస్తే అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? X స్క్వేర్ అవుతుంది. దట్ విల్ బి ఈక్వల్ టు 1 into 10⁻⁻14 అనేది మనం ఆల్రెడీ టేబుల్ ద్వారా మనకు ఆ వాల్యూ వచ్చింది. లేదా X వాల్యూ ఎంత అవుతుంది? అందులో హాఫ్ గానీ తీసుకుంటే 1 into 10⁻�7 మోలార్ అవుతుంది. క్యాపిటల్ M is మోలార్. ఆర్ H plus ion concentration is equal to OH minus ion concentration, that will be equal to 1 into 10⁻⁷ moles per liter. ఓకే, సో ఆ రకంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H plus ion concentration for pure water? 1 into 10⁻⁷ moles per liter. అదే OH minus ion concentration ఎంత అవుతుంది? That also will be equal to 1 into 10⁻⁷ moles per liter. Okay, this shows that at 25 degrees C, in 1 liter, only 10⁻⁷ mole of water is in ionic form out of the total of approximately 55.5 moles ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. మీరు అందరూ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసామని చెప్పి సర్టిఫికేట్ తో కాలేజీలో జాయిన్ అయ్యారు కాబట్టి, వాట్ ఈస్ ద మొలారిటీ ఆఫ్ వాటర్? వాట్ ఈస్ ద మొలారిటీ ఆఫ్ వాటర్ అని చెప్పి అడిగాను అనుకోండి, వెంటనే ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారని చెప్పి అనుకోవచ్చు. మొలారిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 55.5. మీకు ఏమైనా డౌట్ ఉంటే మొలారిటీ ఫార్ములాలో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో 1 లీటర్ ఎంత మొలారిటీ ఉంది? 55.5. అంటే 55.5 మోల్స్ ఆఫ్ H2O అందులో ఉంటే 1 లీటర్లో, ఇక్కడ మీకు అయానిక్ ఫామ్ లో ఎంత ఉంది? వెరీ వెరీ లెస్, దట్ ఈస్ 10⁻⁻7. అంటే చాలా తక్కువ వాల్యూ. So only 10⁻⁻7 mole of water is in ionic form. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే when an acid or a base is added to water, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో చెప్పినట్టు కొద్దిగా యాసిడ్ యాడ్ చేస్తే H plus ion కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, కొద్దిగా బేస్ యాడ్ చేస్తే OH minus ion కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అదే విషయం ఇక్కడ రాశాను. when an acid or a base is added to water, the ionic concentration product, that is H plus ion concentration into OH minus ion concentration remains constant. అందులో మార్పు ఉండదు. యాసిడ్ యాడ్ చేసుకో, బేస్ యాడ్ చేసుకో, అందులో మాత్రం ఆ వాల్యూలో మాత్రం అంటే Kw లో మార్పు ఉండదు. కానీ మరి ఏం జరుగుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు Kw, బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus and OH minus ions do not remain equal. అవి మారుతాయి. H plus ion concentration మారొచ్చు, OH minus ion concentration మారొచ్చు, but the product of H plus ion and OH minus ion concentration is always constant at a particular temperature, and that value at 25 degrees C is 1 into 10⁻⁻14. ఇండివిజువల్ గా H plus ion concentration మారొచ్చు, OH minus ion concentration మారొచ్చు. అది అలాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. The addition of acid increases the hydrogen ion concentration. అది తెలుసు కదా, we are taking pure water H2O, దానికి కొంచెం యాసిడ్ HCl కలిపాం. దెన్ వాట్ హ్యాపెన్స్? HCl has the ability to release H plus ions.
కాబట్టి hydrogen ion concentration will increase while that of hydroxyl ion concentration decreases. చూడండి, ఎప్పుడైతే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందో వెంటనే ఏం జరుగుతుంది, OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ ఈ రిలేషన్ చూడండి, when molar concentration of H plus is greater than the molar concentration of OH minus, then that solution is called as acidic solution. Adi condition. When a solution becomes acidic, when H plus ion concentration is more than OH minus ion concentration. Similarly, when a base is added, base kalipam, for example NaOH add cheso, NaOH add chesthe em release avutundi, OH minus ion concentration increases while H plus ion concentration decreases. So OH minus ion concentration is greater than H plus ion concentration, then alkaline or basic solution will be formed. In neutral solution, H plus ion concentration will be equal to OH minus ion concentration and its value will be equal to 1 into 10 power minus 7 m, capital M. Therefore, in acidic solution, already pine rasinde, a value ఎంత ఉంటుంది, H plus ion concentration will be greater than 1 into 10 power minus 7 molar and OH minus ion concentration will be less than 1 into 10 power minus 7 molar ఉంటుంది. In alkaline solution, దానికి reverse, OH minus ion concentration will be greater than H plus ion concentration. Okay, corresponding of OH minus ion concentration will be greater than 1 into 10 power minus 7 m and H plus ion concentration will be less than 1 into 10 power minus 7 m అవుతుంది. ఓకే, కానీ రెండాటి ప్రోడక్ట్ ఎంత ఉండాలని చెప్పాను, దట్ ఈస్ KW, అది మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది. Thus, if the hydrogen ion concentration is more than 1 into 10 power minus 7 molar, the solution will be acidic in nature, and if less than 1 into 10 power minus 7 m, the solution will be alkaline in nature. ఓకే, pH గురించి మీరు ఇంటర్మీడియట్ లో చాలా చదివారు, చాలా లెక్కలు కూడా చేశారు. సో ఏమవుద్ది, ఈ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ యొక్క నెగటివ్ లాగరిథం నే pH అని చెప్పి అంటారు అని చెప్పన్నాం. సో ఎప్పుడైతే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుందో దాని యొక్క నెగటివ్ లాగరిథం కాబట్టి pH వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో 1 to 7 pH వాల్యూ ఉందనుకోండి, 0 to 7 అని స్కేల్లో చెప్తాం, అది ఎసిడిక్ అవుతుంది. 7 అంటే న్యూట్రల్, మోర్ దెన్ 7 ఉంటే బేసిక్ ఉంటుంది అని చెప్పి తెలుసు మీకు. సో ఓవరాల్ దిస్ ఈస్ ద స్టడీ ఆఫ్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. సో మీరు ఎంత రికలెక్ట్ చేసి రాయగలిగితే అంత రికలెక్ట్ చేసి రాయండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, సెకండ్ టాపిక్ మనం వెళ్దాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కామన్ అయాన్ ఎఫెక్ట్. సంథింగ్ ఈజ్ కామన్, ఆ కామన్ ఏంటనేది చూద్దాం. అంతకంటే ముందు ద సపరేషన్ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ in the presence of a salt that contains common ion is called as common ion effect. మనసులో ఒకసారి రికలెక్ట్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్. ద సపరేషన్ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ సాల్ట్ దట్ కంటైన్స్ కామన్ అయాన్ ఈజ్ కాల్డ్ యాజ్ కామన్ అయాన్ ఎఫెక్ట్. అంటే రెండు వేర్వేరు సబ్స్టెన్సెస్ లో ఒకే రకమైనటువంటి అయాన్ గాని ఉన్నట్టయితే వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిసోసియేషన్ తగ్గిపోతుంది. దట్ ఫీచర్ ఈజ్ కాల్డ్ యాజ్ కామన్ అయాన్ ఎఫెక్ట్. అది ఎలాగా, ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఎగ్జాంపుల్స్ నుంచి అప్లికేషన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఇట్స్ అయాన్. అది తెలుసు. అంటే ఏబి అనే వీక్ ఎలక్ట్రోలైట్ ఉందనుకోండి, అది డిసోసియేట్స్ టు గివ్ ఏ ప్లస్ అండ్ బి మైనస్. ఇక్కడ రివర్సిబుల్ యారోస్ రాసామంటే ఈ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయని అర్థం. అప్పుడు మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K రాసామనుకోండి, ఏమవుద్ది, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ప్లస్ into molar concentration of B minus by molar concentration of undissociated AB. Okay, but if the concentration of molar concentration of A or B is increased, then the equilibrium would shift towards left side according to Le Chatelier principle. మీరు ఈక్విలిబ్రియం కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్ లో లీ చాట్లియర్ ప్రిన్సిపల్ గతంలో నేర్చుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా AB gives rise to A plus by B minus. దీనికి ఇప్పుడు ఏ ప్లస్ ని కానీ బి మైనస్ ని కానీ కొంచెం యాడ్ చేసామనుకోండి బయట నుంచి, అప్పుడు ఏమవుతుందని చెప్తున్నాం అంటే ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. అంటే ఈక్విలిబ్రియం ఎటువైపు షిఫ్ట్ అవుతుంది, ఏబి దట్ ఈస్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్ వైపు కి షిఫ్ట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. అదే విషయాన్ని ఇక్కడ చూడండి, కొంచెం ఏ ప్లస్ ఆర్ కొంచెం బి మైనస్ కానీ ఇంక్రీజ్ చేస్తే దెన్ ద ఈక్విలిబ్రియం వుడ్ షిఫ్ట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్. The concentration of A plus or B minus can be changed by adding a strong electrolyte having one ion in common with the electrolyte AB. So, ఎలాంటి దాన్ని యాడ్ చేస్తాం, ఇక్కడ ఇదేమో వీక్ ఎలక్ట్రోలైట్,
ఈ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిసోసియేషన్ ని సపరెస్ చేయాలంటే ఏం చేయాలి? వీఆర్ యాడింగ్ అనదర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విచ్ హ్యాస్ కామన్ ఏ ఆర్ బి. ఆ కామన్ అయాన్ ఉన్న దాన్ని యాడ్ చేస్తే రియాక్షన్ ఎటువైపుకి షిఫ్ట్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఏ షిఫ్ట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం involving molecular and ionic forms of an electrolyte by adding a strong electrolyte having one or more common ion is called common ion effect. So upudu the suppression of dissociation of weak electrolyte in the presence of a salt that contains common ion is called as common ion effect. ఆల్రెడీ దాని డిసోసియేషన్ ఏమో చాలా తక్కువగా ఉంది. మనం ఏం చేస్తున్నాం, దానికి కామన్ గా ఉన్నటువంటి ఇంకొక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ని కానీ యాడ్ చేస్తే ఆల్రెడీ వీక్ గా ఉన్నటువంటి డిసోసియేషన్ ఇంకా వీక్ అయిపోయి ఈక్విలిబ్రియం ఎటువైపు షిఫ్ట్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఈ డయాగ్రామ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది మధ్యలో ఉన్న సిస్టమ్ ఏమో ఈక్విలిబ్రియం. చూడండి సమానంగా ఉన్నాయి రెండును. ఇలా సమానంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? లెఫ్ట్ సైడ్ చూడండి, ఇంకొక దాన్ని ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాం. ఇంకా కొంచెం యాడ్ చేస్తే రిజల్ట్ ఎటువైపు కనపడిందండి? ఇక్కడ యాడ్ చేస్తే ఇది పెరిగిపోతుంది పైకి. ఓకేనా? ఇది ఇంకా పైకి పెరుగుతుంది అన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ కి ఈక్విలిబ్రియం షిఫ్ట్ అయింది. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఇందులోంచి ఉన్నటువంటి దాన్ని తీసేసాం అనుకుందాం. అంటే ఏ గాని బి గాని తీసేసాం అనుకుందాం. తీసేస్తే ఏమవుద్ది? ఈ లెవెల్ ఇంకా కొంచెం కిందకు వచ్చేస్తుంది. అంటే ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ టువర్డ్స్ ద రైట్ సైడ్ అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఓకే, సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎస్టిక్ యాసిడ్ ఈజ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్. మీ అందరికీ తెలుసు, చాలా సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు. ఎస్టిక్ యాసిడ్ ఫార్ములా ఈజ్ CH3COOH, రివర్సిబుల్ యారో CH3CO- + H+. అది వీక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి దట్ రియాక్షన్ ఈజ్ ఏ రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి యారో కూడా రివర్సిబుల్ యారో అని వేసాం. సో అలాగా ఉన్నటువంటి, అంటే వీక్ ఎలక్ట్రోలైట్ అంటే అర్థం ఏంటి? ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ వెరీ స్మాల్. ఇలాగ స్మాల్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఉన్న దానికి ఏం చేసావు? ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయినటువంటి CH3COONA అంటే సోడియం ఎసిటేట్ ని యాడ్ చేసావు. సోడియం ఎసిటేట్ ఏమో పూర్తిగా డిసోసియేట్ అయిపోతుంది, అంటే విడిపోతుంది. ఎలా విడిపోతుంది? CH3CO- అండ్ Na+ గా విడిపోతుంది. ఓకే, సో ఇక్కడ విడిపోయిన తర్వాత చూడండి ఏమొచ్చిందో. ఇవి రెండు కామన్. CH3CO- ఇక్కడ ఉంది, ఇక్కడ CH3CO- ఉంది. కాబట్టి ఇదన్నా కామన్ గా ఉన్నా లేదా ఇది కామన్ గా ఉన్నా ఏం జరుగుతుందంటే ఈక్విలిబ్రియం అనేది లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. సో ఆల్రెడీ డిసోసియేషన్ ఏమో చాలా వీక్ గా ఉంది. దేనికి? ఎస్టిక్ యాసిడ్ కి. నువ్వు ఎప్పుడైతే సోడియం ఎసిటేట్ యాడ్ చేసావో ఇక్కడ డిసోసియేషన్ జరిగి పూర్తిగా జరిగిపోతుంది. ఇది ఇక్కడేమో కామన్ అయాన్ వచ్చింది. ఇదేం చేస్తుందంటే దీని డిసోసియేషన్ సప్రెస్ చేయడం వలన ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే ఈక్విలిబ్రియం ఎటువైపు షిఫ్ట్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, దాన్ని మనం ఏమని పిలుస్తాం? కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటాం. కింద డయాగ్రామ్ కూడా ఒకటి ఉంది, దీన్ని అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బాల్ మీద కొంచెం బరువు పెట్టారనుకోండి, ఏమవుద్ది? ఏది పైకి లెగుస్తుంది? ఈ బాల్ పైకి లెగుస్తుంది. లేదా ఈ బాల్ మీద బరువు పెట్టామనుకోండి, ఏమవుద్ది? ఈ బాల్ పైకి లెగుస్తుంది. అంటే ఆపోజిట్ సైడ్ కి రెస్పాన్స్ వస్తుంది. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CH3CONA ద కామన్ అయాన్ is CH3CO- concentration increases. Therefore the reaction shift towards backward direction, hence the dissociation of acetic acid decreases. Another example, ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. Suppression of dissociation of ammonium hydroxide. Ammonium hydroxide is a very weak electrolyte. NH4OH gives rise to NH4+ OH-. దీనికి ఏం చేస్తున్నాం? అమోనియం క్లోరైడ్ ని కలుపుతున్నాం. అమోనియం క్లోరైడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. అది ఏం జరుగుతుంది? పూర్తిగా డిసోసియేట్ అయిపోతుంది. డిసోసియేట్ అయిపోయి NH4+ అయాన్ ఇస్తుంది. ఈ NH4+ అయాన్లు దేంతో కామన్? NH4OH నుంచి వచ్చినటువంటి NH4+ తో కామన్ కాబట్టి ఈక్విలిబ్రియం ఎటువైపు షిఫ్ట్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఈ డయాగ్రామ్ ఇక్కడ ఈ కింద చూసారా, దీంతో కలిపి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాగని మీరు రాశారంటే చక్కగా మీకు ఫుల్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ కామన్ అయాన్ ఎఫెక్ట్? చాలా ఇన్యూమరేబుల్ అప్లికేషన్స్ ఉంటాయండి కామన్ అయాన్ ఎఫెక్ట్ కి, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కి. అందుకే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇందులో సిలబస్ లో ఇన్క్లూడ్ చేయడం జరిగింది. ఈ రైట్ సైడ్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఉప్పు మళ్ళు అంటాం. మనకి ఈ కాకినాడ అటువైపు కూడా చాలా ఉప్పు తయారు చేస్తారు. ఏం లేదు, ఇదంతా కూడా సముద్రంలోంచి వాటర్ ఏమో నేల మీదకి ఇలాగ ఉప్పు మళ్ళు అని చెప్పి అంటాం. ఇందులో వాటర్ తీసుకొస్తారు. ఈ వాటర్ తీసుకొస్తే ఏమవుతుంది అంటే ఈ ఎండాకాలం ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ అంతా డ్రై అయిపోయి అందులో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ ఏదైతే ఉందో అది ఉప్పు రూపంలో మనకి లభించడం జరుగుతుంది. అదంతా మీకు తెలిసినటువంటి విషయం. ఇలా ఉప్పులాగా ఏర్పడుతుంది. వాటర్ ఏమో ఎవాపరేట్ అయిపోతుంది. దాన్ని సపరేట్ చేస్తారు. అయితే ఈ రకంగా లభించినటువంటి ఉప్పు అంత ప్యూర్ కాదు, కొంచెం
ఇంప్యూరిటీస్ ఉంటాయి, మట్టి ఇదంతా కూడా కలిసి ఉంటుంది, దాన్ని ప్యూరిఫై చేయాలి. సో అలాగ ప్యూరిఫై చేసే పద్ధతిలో మనం కామన్ అయాన్ ఎఫెక్ట్ ఉపయోగిస్తాం. అది ఎలాగో చూడండి. ప్యూరిఫికేషన్ ఆఫ్ కామన్ సాల్ట్. ఇక్కడ ప్రిన్సిపల్ చూడండి. ద ఎడిషన్ ఆఫ్ ఎ కామన్ అయాన్ టు ఏ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ కాజెస్ ద ప్రెసిపిటేషన్ ఆఫ్ సాల్ట్. when the ionic product exceeds the solubility product, precipitation takes place. ఎప్పుడు కూడా precipitate ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? అయానిక్ ప్రోడక్ట్ హ్యాస్ టు ఎక్సీడ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. అప్పుడు మాత్రమే మీకు ఈ ప్రెసిపిటేషన్ అనేది జరుగుతుంది. అయానిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఇవి మీకు గత క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నాయి కాబట్టి ఒకసారి బుక్స్ తిరిగేస్తే తెలుసు, లేదా మనం క్లాస్లో ఎప్పుడైతే ఇది పాండమిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయో అప్పుడు చెప్పుకుందాం, అంటే దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఏ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ కామన్ సాల్ట్ తయారు చేస్తాం. ఇక్కడ ఇంప్యూర్ సాల్ట్ వచ్చింది కదా, దీని యొక్క సాచురేటెడ్ సొల్యూషన్ ని తయారు చేస్తాం. ఫ్రీ ఫ్రమ్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఈజ్ టేకెన్. ఓకే, ఒక సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ కామన్ సాల్ట్ ఈజ్ టేకెన్. దాంట్లోకి ఏం పంపిస్తాం? HCl గ్యాస్ ఈజ్ పాస్డ్ త్రూ ఇట్. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒరిజినల్ గా మన దగ్గర ఏముంది? ఇంప్యూర్ సోడియం క్లోరైడ్ ఉంది, అంటే సాల్ట్ ఉంది. దాన్ని మనం ప్యూరిఫై చేయాలి. ప్యూరిఫై చేయాలంటే ఏం తీసుకోవచ్చు? HCl గ్యాస్ ని అందులో పంపిస్తున్నాం. ఓకే, ముందు అది సోడియం క్లోరైడ్ గురించి చూడండి. ఇన్ ఏ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ఇంప్యూర్ NaCl ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ యాజ్. ఈక్విలిబ్రియం ఎలా ఉందో చూడండి. NaCl గివ్స్ రైస్ టు Na ప్లస్ ప్లస్ Cl మైనస్ గా డిసోసియేట్ అయ్యి ఉంది. దీనిలోకి ఏం పంపిస్తున్నాం? HCl పంపిస్తున్నాం. ఇన్ ప్యూర్ HCl గ్యాస్ పాస్డ్ త్రూ దిస్ సొల్యూషన్, it is being a strong electrolyte, it dissociates completely. ఏమొస్తుంది అప్పుడు? HCl aqueous gives rise to H plus aqueous plus Cl minus aqueous. ఈ రెండాటిలోని అంటే NaCl Cl మైనస్ లో ఏమైనా కామన్ అయాన్స్ ఏమైనా కానీ కనిపించాయా? Cl మైనస్ అనేవి కామన్ అయాన్స్ ఉన్నాయి. సో Cl మైనస్ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందో ఈక్విలిబ్రియం ఎటువైపు షిఫ్ట్ అవుతుంది? ఈక్విలిబ్రియం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఈక్విలిబ్రియం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవడం అంటే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ NaCl ఎక్సీడ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. సో ఆటోమేటిక్ గా ప్యూర్ సోడియం క్లోరైడ్ మనకి లభిస్తుంది. మట్టితో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ కాకుండా చక్కగా మంచి సోడియం క్లోరైడ్, అంటే మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండే సోడియం క్లోరైడ్ మనకి లభిస్తుంది. సో ఇన్ దిస్ వే, బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దేన్ని కామన్ అయాన్ ఎఫెక్ట్, వీ కెన్ క్యారీ అవుట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ సాల్ట్, కామన్ సాల్ట్. ఇక్కడ చదవండి ఏం రాసావు. నౌ Cl మైనస్ ఈజ్ ఏ కామన్ అయాన్. రెండాటిలో కామన్ గా ఉంది. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cl మైనస్ అయాన్స్, దట్ ఈస్ కామన్ అయాన్స్, ఈజ్ ఇంక్రీజ్డ్. ఎప్పుడు? HCl గ్యాస్ యాడ్ చేస్తే. సో అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్, equilibrium shift towards left side. Dissociation of NaCl is suppressed and pure NaCl is precipitated as solid salt. చక్కగా మనకి సాల్ట్ లభిస్తుంది. Thus pure NaCl can be precipitated by passing HCl gas in the saturated solution of impure NaCl. ఈ ఎగ్జాంపుల్ కానీ రాశారనుకోండి, చక్కగా మంచి ఇంప్రెషన్ తో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సాల్టింగ్ అవుట్ ఆఫ్ సోప్. సోప్ తయారు చేయాలి మనం. అదే బట్టలు ఉతికే సోప్ కానీ, లేదా మనం స్నానం చేయడానికి ఉపయోగించే సోప్ కానీ తయారు చేసే ప్రాసెస్. సోప్ ఈజ్ సోడియం సాల్ట్ ఆఫ్ హైయర్ ఫ్యాటీ యాసిడ్స్. RCONA is the common formula. Soap is a sodium salt of higher fatty acids. It is prepared by hydrolysis of oils, అంటే fatty oils with NaOH. సోడియం హైడ్రాక్సైడ్ తో కలిపి ఫ్యాటీ ఆయిల్స్ ని సోప్ తయారు చేస్తారు. మరి అది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. లిక్విడ్ ఫామ్ లో ఉన్నటువంటి సోప్ మనకి ఏ రూపంలో కావాలి? సాలిడ్ లాగా కావాలి. సాలిడ్ లాగా కావాలంటే ఏం చేస్తాం? కామన్ గా ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఒకదాన్ని దాంట్లో కలుపుతాం, అప్పుడు ప్రెసిపిటేషన్ జరుగుతుంది. ఓకే, అది సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. చూడండి ఎలా ఉంటుందో. సో ఇన్ సాచురేటెడ్ సోప్ సొల్యూషన్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఈక్విలిబ్రియం. ఎలాగ ఈక్విలిబ్రియం ఉంది? RCOONA గివ్స్ రైస్ టు RCOO మైనస్ ప్లస్ Na ప్లస్. ఇక్కడ C మిస్ అయింది, నోట్ చేసుకోండి. తర్వాత ఇఫ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్, దానికి ఏం కలిపాం? ఇఫ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ NaCl ఈజ్ యాడెడ్ టు ద సాచురేటెడ్ సోప్ సొల్యూషన్, దెన్ ఇట్ డిసోసియేట్స్ యాజ్, దేనిగా డిసోసియేట్ అవుతుంది? NaCl గివ్స్ రైస్ టు Na ప్లస్ ప్లస్ Cl మైనస్ గా డిసోసియేట్ అవుతుంది. NaCl dissociates to give Na plus plus Cl minus. So concentration of Na plus ions, common ion, increases. Due to the common ion effect, dissociation of soap is decreased and soap gets precipitated and then can be easily removed from the soap solution. This process of getting solid soap from soap solution by adding salt like NaCl is called as salting out of soap. సో ఒకసారి మళ్ళీ మీకు ఈ సోప్ ఎలా తయారు చేస్తున్నారు అనేది రికలెక్ట్ చేస్తానండి. సోప్ ఈజ్ సోడియం సాల్ట్ ఆఫ్ హైయర్ ఫ్యాటీ యాసిడ్. ఎలా తయారు చేస్తారు? ఆ ఫ్యాటీ యాసిడ్ అంటే ఫ్యాట్ ని సోడియం హైడ్రాక్సైడ్ తో మిక్స్ చేస్తే సోప్ తయారవుతుంది. కానీ అది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. లిక్విడ్ ఫామ్ లో ఉన్న దాన్ని ఏం చేయాలి? మనకి
సాలిడ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. సాలిడ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఒక కామన్ అయాన్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ కానీ యాడ్ చేసామనుకోండి, యాడ్ చేస్తే ప్రెసిపిటేషన్ జరుగుతుంది. ఇక్కడ కామన్ అయాన్ ఏంటి? RCOO మైనస్ కానీ తీసుకోవచ్చు, లేదా Na+ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈజీగా దొరికేది NaCl కాబట్టి తయారైపోయినటువంటి సోప్ సొల్యూషన్ కి NaCl కొద్దిగా యాడ్ చేస్తారు. కొద్దిగా NaCl మీరు ఎప్పుడైతే యాడ్ చేశారో ఏం జరిగింది? NaCl is a strong electrolyte కాబట్టి it dissociates to give Na+ and Cl- ions. Na+ and Cl- ions గా డిసోసియేట్ అవడం జరుగుతుంది. ఇక్కడ కామన్ అయాన్ ఏమొచ్చింది మరి రెండాట్లకి? Na+ is a common ion between the two. కాబట్టి the concentration of Na+ ion increases. When the concentration of Na+ ion increases, according to Le-Chatelier principle, the equilibrium is shifted towards the left side direction. అంటే ఏమవుతుంది? Ionic product exceeds solubility product. Since ionic product exceeds solubility product, precipitation takes place. సో ప్రెసిపిటేషన్ అనేది జరిగింది కాబట్టి సోప్ మనకు కావాల్సినటువంటి